మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము జూన్ నెల 15వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడింది: నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అవును, నశించిన వారిని సంపాదిస్తూ ఆయన నైతిక ప్రణాళికలను అనుసరించమని బోధించే వారికే ఈ వాగ్దానం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత ఆయన బిడ్డలైన వారిలో ప్రతి ఒక్కరి ఎడల వ్యక్తిగత ఆసక్తి కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మగా ఆయన వారితో ఉన్నారు. వాక్యము ద్వారా ఆయన వారితో మాట్లాడుతున్నారు. మన పరిస్థితి ఎలాంటిదైనా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. బలహీనులతో, పేదరికంలో, దీన మనస్సుతో ఉన్న మనతో సదాకాలం ఉంటాడు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.